ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు స్థూలంగా చూస్తే బాగున్నట్టే అనిపిస్తాయి. కానీ అవి ఆచరణలో ఎంతవరకు సఫలమవుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా విషయంలో చేసినటువంటి ప్రకటన కూడా ఇలాంటిదే. పంట వేసిన రైతులకు మాత్రమే ఇకపై రైతు భరోసా ఇస్తామని ఆయన ఇటీవల ప్రకటించారు. ఒక విధంగా ఆయన మంచిగా సదుద్దేశంతో ఈ ప్రకటన చేసి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో బీడు భూములకు రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా రైతు బంధు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఎంతో కొంత నష్టపోయింది, అది ప్రజాధనమే వృధా అయిందన్నటువంటి విమర్శలు ఉన్నాయి. దీన్ని సరిదిద్దే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసాని తీసుకొస్తోంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా దాదాపుగా ఖరారు చేసిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇది ఒక రకంగా మంచిదే, కానీ ఆచరణలో ఎలా అమలు చేస్తారన్నటువంటి ప్రశ్న వస్తుంది. సాధారణంగా గ్రామాల్లో పంటలు వేసిన రైతులను ఎలా గుర్తించాలి? ఇప్పుడు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళే గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో అంటే వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్ళి లెక్కిస్తారా? ఇది ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. మనకు ఉండేటువంటి అధికార యంత్రాంగం ఎంత? వాళ్ళు ప్రతి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రైతు పంట వేశారా లేదా అన్నది ఎలా తెలుసుకుంటారు? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలే 1,00,000 సమస్యలతో చేయాల్సిన పనులే సరిగా చేయలేరన్న విమర్శలు ఇప్పుడు అధికార యంత్రాంగం మీద ఉంటాయి. అలాంటిది కొత్తగా ఇలాంటి లెక్కలు తేల్చే పని వీళ్ళు ఎలా చేపడతారు? లేదంటే రైతులే స్వయంగా వచ్చి ఓ దరఖాస్తు ఫామ్ ఇచ్చి మేము ఈ పంట వేశాము, మాకింత భూమి ఉందని ఒక అఫిడవిట్ తీసుకుంటే దానిపై వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరణ మీద సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఆ రైతులు పంట వేశారా లేదా అన్నది ధృవీకరిస్తారు. అప్పుడు పూర్తిగా వ్యవసాయ శాఖ సిబ్బంది మీదనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. అతని యొక్క విచక్షణ ప్రకారం పంట వేశారా లేదా అనేది అతను ఎక్కడో కూర్చొనే తేల్చాల్సి ఉంటుంది. అప్పుడు రైతు ఈ పంట వేయలేదు అని వ్యవసాయ శాఖ అధికారి చెబితే పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ రైతు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ వ్యవసాయ శాఖ అధికారితో ధృవీకరణ పత్రం సంపాదించాల్సి ఉంటుంది. అప్పుడు ఎకరానికి వచ్చేటువంటి ఈ రైతు భరోసా ఏమో కానీ ఆ అధికారులకు ఆ సిబ్బందికి వీళ్ళు లంచాల రూపాయలు ఇచ్చే డబ్బే ఎక్కువయ్యే అవకాశము లేకపోలేదు. ఇది ఒక రకంగా అవినీతి అవకాశం కల్పించినట్టు కూడా అవుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సమస్యలు సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. నిజంగా పంట వేసిన రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వాలి అని అనుకుంటే మరో రకమైనటువంటి ఆలోచన చేయాల్సి ఉంటుంది. అప్పుడు నగదుకు బదులుగా విత్తనాలు, యూరియా వంటివి రైతుకు అవసరమైనటువంటివి సరఫరా చేస్తే ఏ గొడవ ఉండదు, ఏ సమస్య ఉండదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బును రైతు వృధా చేస్తాడన్న విమర్శ కూడా ఉండదు. నిజమైన రైతు తనకు అవసరమైన వాటిని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది.